హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఒలేవియా టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి. ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ విధంగా రిమోట్లు అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీ రిమోట్ అనేది ఎగ్జాక్ట్గా ఇదే మోడల్లో ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మీరు కొన్ని ఆప్షన్సే పనిచేస్తాయి. ఒకవేళ మీ రిమోట్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి మై రిమోట్ ఈజ్ మిస్సింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, రిమోట్ కంపెనీ అండ్ మీ రిమోట్ యొక్క పిక్చర్ అని పెడితే వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో మీ రిమోట్ని యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ రిమోట్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ విధంగా చూపిస్తుంది. మీకు ఒకవేళ మీ టీవీ అనేది వైఫై కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ మీ టీవీ ఇక్కడ కనిపిస్తుంది. మీ టీవీ లేదు అనుకుంటే మీకు ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, మై డివైస్ ఈజ్ నాట్ స్మార్ట్ అని దాని మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి రిమోట్ అనేది ఈ విధంగా ఫుల్ వ్యూ ఉంటుంది. ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి. ఐఆర్ సెన్సార్ ఉంటేనే ఈ రిమోట్లు అనేవి పనిచేయడం జరుగుతుంది. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫోన్ని మీ టీవీ సైడ్ చూపించి పవర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ టీవీ అనేది ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. అప్పుడు ఓకేని ప్రెస్ చేయండి. ఒకవేళ పని చేయలేదంటే ఇంటూ క్లిక్ చేసి మళ్ళీ ట్రై చేయండి. అండ్ వన్స్ వర్క్ అయిన తర్వాత మీరు మిగతా నెంబర్స్ కానీ, ఈ ఆప్షన్స్ కానీ, వాల్యూమ్, ఛానల్ చేంజ్ కానీ, ఈ విధంగా యారో మార్క్, సోర్స్, డిస్ప్లే ఈ విధంగా ఉన్నాయి కదా, అన్ని ఆప్షన్స్ చెక్ చేయండి, పనిచేస్తాయి. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కిందకి వెళ్ళి రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఏం ఇష్యూ ఉందో వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మీరు రిమోట్ ప్రెస్ చేసినప్పుడు రిమోట్లో కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ వచ్చింది కదా, అది వద్దు అనుకుంటే ఇక్కడ వైబ్రేషన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మీ ఫోన్లో లేదు, ఎక్స్టర్నల్ కొనుక్కోవాలనుకుంటే ఎక్స్టర్నల్ కూడా కొనుక్కొని ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మీరు ఈ ఒలేవియా టీవీని ఈ యాప్తో మనం ఆపరేట్ అనేది చేయొచ్చు. మీకు ఈ రిమోట్ అనేది వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో వర్కింగ్ అని పెట్టండి, అప్పుడు మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమంది తెలుస్తుందండి ఈ యాప్ అనేది వర్క్ అవుతుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.